సుబ్బిశెట్టి పాత్ర కాళ్లకూరి నారాయణరావు గారు 100 ఏళ్ల క్రితం సృష్టించిన అమరపాత్ర. ఇది లౌకిక సుఖాలు, మోహాల వెనుక పరుగెడుతూ నవ్వుల పాలయ్యే మనుషుల నిజస్వరూపం. రంగస్థలం చూపించిన పచ్చి సామాజిక సత్యం ఈ వీడియోలో చూద్దాం. సుబ్బిశెట్టి అసలు వ్యక్తిత్వం గంభీరమైన సామాజిక హోదాను కలిగి ఉంది. ఆయన సమాజంలో గౌరవనీయమైన పెద్ద వ్యాపారి, కోటీశ్వరుడు. కాని బలహీనమైన అంతరంగం కారణంగా చింతామణి మోహంలో పడి హోదా, వయస్సు, గౌరవం అన్నీ మర్చిపోయి వ్యసనానికి బానిసవుతాడు. పైకి గంభీరత్వం, లోపల బలహీనత. సుబ్బిశెట్టి గౌరవనీయమైన వ్యాపారవేత్త అయినా మోహపు వలలో విలువలు కోల్పోయాడు. నేటి సమాజంలో కూడా పెద్ద హోదాల్లో ఉన్నవారు పైకి నీతులు మాట్లాడినా లోపల లౌకిక సుఖాలు, వ్యసనాల కోసం తమ గౌరవాన్ని బలిపెడుతున్నారు. మాయాలోకం, డిజిటల్ చింతామణిలు. చింతామణి పాత్ర నాటకంలో భౌతికమైన వ్యామోహానికి చిహ్నం. నేడు డిజిటల్ మీడియా, సోషల్ నెట్వర్క్స్, ఫేక్ అట్రాక్షన్స్ ఈ స్థానాన్ని ఆక్రమించాయి. నేటితరం వ్యసనపరులు ఆన్లైన్ మాయాజాలంలో చిక్కుకుని కష్టార్జితాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. చింతామణి లీలలు ఆస్తి దహనం, విచక్షణారహిత ఖర్చు, ఆస్తిని అమ్మేసి నకిలీ ఆడంబరాలకు తగలేసే దుస్థితి. ఆత్మగౌరవ పతనం, వ్యామోహపు మత్తులో నిస్సహాయంగా నవ్వులపాలు కావడం. ఆలస్యంగా కళ్ళు తెరవడం, సర్వస్వం కోల్పోయిన తర్వాతగాని నిజమైన సత్యాలు బోధపడని వైరాగ్యభావం. నేటి సుబ్బిశెట్టిల ద్వంద్వ వైఖరి. బయట సమాజానికి నీతులు చెప్తారు, వేదికలపైన, సోషల్ మీడియాలో పవిత్రులమని చాటుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో కపటత్వముంటుంది. మూసి ఉన్న గదులలో చేసే అనైతిక వ్యవహారాలు, లౌకిక సుఖాల వేట వారి నిజమైన బలహీనతను బయటపెడుతుంది. కుటుంబం రోడ్డున పడడం, తాత్కాలిక ఆనందం శాశ్వత శాపంగా మారుతుంది. సుబ్బిశెట్టి తన గౌరవాన్ని, ఆస్తిని మాత్రమే కాదు, కుటుంబ నిశ్శబ్దాన్ని, భవిష్యత్తును కూడా రోడ్డున పడేశాడు. నేటి ఆధునిక సుబ్బిశెట్టిలు కూడా తమ తాత్కాలిక సంతోషాల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. రంగస్థలం చూపిన సామాజిక సంస్కరణ. రంగుల రంగస్థలం వెనుక నివురుగప్పిన నిప్పులాంటి సామాజిక సత్యాలు ఉంటాయి. కాళ్లకూరిగారి కథ నేటికీ సజీవంగా ప్రవర్తిల్లుతోంది. సామాజిక మార్పుకు అద్దం పట్టే ఇటువంటి పాత్రలను ఆత్మపరిశీలనకు ఉపయోగించాలి. నాటకం నేర్పిన అమర సందేశం. చింతామణి నాటకం యొక్క సామాజిక సందేశం ఏమిటంటే, వ్యామోహం అనేది ఒక గుడ్డి గుర్రం లాంటిది. దాని పగ్గాలు వదిలేస్తే అది మనల్ని తీసుకెళ్లి పాతాళంలో పడేసేంతవరకు మనకు కళ్ళు తెరవనివ్వదు. ధన్యవాదాలు. ఈ చైతన్యవంతమైన విశ్లేషణ మీకు నచ్చితే మీ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.